చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నాయన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాం. ప్రతి ఉదయకాలం కూడా 4 నుంచి 5 గంటల దాకా ప్రార్థన చేసుకోండి. ఒక వీడియో అలాగే ఒక వాక్యాన్ని ఆయన సువార్త రూపంలో తెలియపరచడానికి ప్రతిరోజు కూడా ఆశపడుతున్నాను. ప్రతిరోజు కూడా ఇలాగనే ఈ వాక్యాన్ని చెప్పడానికి నన్ను వాడుకోమని, బలపరచమని, నోటి బోరుగా వాడుకోమని అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, చాలా మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. బస్సు మార్గము, అలాగే కారు మార్గము, రైలు మార్గము, బైకు, స్కూటీ మార్గము, సైకిల్, వాకింగ్, నడిచి మార్గము, అలాగే పడవ మార్గము, ఆకాశంలో పోతున్న విమానం మార్గం, ఎన్నో మార్గాలు మనం ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ప్రతి మార్గంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ప్రతి మార్గంలో కూడా దేవుడు అండ మనకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న మార్గాలు భయంకరమైన మార్గాలుగా, ప్రమాదమైన మార్గాలుగా, యాక్సిడెంట్లు జరిగే మార్గాలుగా తయారయ్యాయి. కారణం ఏంటంటే టెక్నాలజీ ఎక్కువగా పెరిగిపోయి స్పీడ్ అంటే ఫాస్ట్గా నడుపుతున్నారు. మనుషులు నడపట్లేదు, కానీ కంపెనీ వారే, కారు తయారు చేసిన వారే ఫాస్ట్గా నడపడానికి, దానికి స్పీడ్గా ఆ బండిలో ఎంత స్పీడ్ పోవాలో వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే రైలు అయినా, అలాగే బస్సు అయినా, రహదారులు స్థారంగా ఉంది కనుక హైవే, బస్సులు, లారీలు, అలాగే కార్లు, మార్గాలు త్వరగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి, గమ్యానికి చేరాలి అనే అట్లాగా వాహనాలు స్పీడ్ని పెంచారు. అలాగే మనుషులు కూడా త్వరగా వెళ్ళిపోవాలన్నది మార్గాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. చూడండి, రైలు మార్గాలు ఇంతకుముందు గేటు తెరిస్తే నెల్లూరు చిట్టుకుంటూ రోడ్డు కాడ అరగంటకు ఒకసారి ట్రైన్ వచ్చింది, గంట తర్వాత ట్రైన్ వచ్చి అప్పుడు గేట్ వేసేవారు. చిన్నప్పుడు ఆ చిట్టుకుంటూ గేట్ కాడికి అవతలకు దాటాలంటే ఈ దినమున 5 నిమిషాలకు ఒకసారి గేట్ వేస్తూ ఉన్నారు. ఇంతకుముందు గేటు తీస్తే గంటకు వేసేవాళ్ళు కాదు. అంటే ట్రైన్లు చాలా తక్కువగా ఉండేది, అలాగే స్పీడ్ తక్కువ. అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి వచ్చే ట్రైన్లు ఈసారి ఇప్పుడు 5 నిమిషాలకి, 10 నిమిషాలకి వస్తూ ఉంది. అంటే గేట్ వేస్తున్నారు, తీస్తున్నారు. ఎన్నో రైలు ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే విమాన ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి. ఇటీవల మన ఇండియాలోనే 244 మంది సజీవంగా, వాళ్ళందరూ కూడా మరణించి కాలిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా కాలిపోయి, వాళ్ళు వేసుకున్న ఒంటి మీద ఉన్న బంగారంతా కూడా కాలి, వాళ్ళ ధనము, ఎంతోమంది ఏ దేశాల్లో ఉద్యోగం చేసేవారు, ఎంతో గొప్పగా ధనవంతులందరూ కూడా 242 మంది ఒక 5 నిమిషాల వరకులేము అట్లా ప్యాకప్ అయిన వెంటనే అది కూలిపోయి మరణించడం మనం చూసాం. మన భారతదేశంలోనే అతి భయంకరమైన ప్రమాదం విమాన ప్రమాదం అనేది
తెలియపరిచారు. మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా అక్కడ రావడం జరిగింది. ఎక్కువగా విమాన ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బస్సు ప్రమాదాలు, హైవే రోడ్డు చక్కగా అవతల పక్క పోయేవారు, యువతల పక్క పోయేవారు. స్పీడ్ పెరిగింది, ప్రమాదాలు కూడా, బస్సు ప్రమాదాలు జరుగుతాయి. ఇంతకుముందు ఒక్కరు ఇద్దరు మరణిస్తున్నప్పుడు బస్సు ప్రమాదాలు, ఆ హైవే ఆ స్పీడ్ వల్ల ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. కారు ప్రమాదాలు మరీ అతి భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. కారు చాలా ఫాస్ట్గా పోయిందని వల్ల కారులో ఉన్న వాళ్ళందరూ 7 మంది ఉంటే 10 మంది ఉన్నా కూడా వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే విస్తారమైన రోడ్డు, త్వరగా వెళ్ళిపోవాలని, గమ్యానికి చేరాలని ఒక ఆశ, నిద్రమత్తులోనూ ఆ స్పీడ్ వల్ల అనేక కారు ప్రమాదాలు జరుగుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, బైక్ ప్రమాదాలు అనేక మంది యవ్వనస్తులు స్పీడ్గా 20 నుంచి 30 నుంచి 40 నుంచి 50 నుంచి 60 నుంచి 120 130 స్పీడ్ త్వరగా యవ్వనస్తులు వెళ్ళిపోవాలని బైక్లు. అలాగే మైనర్గా ఉన్నవారు కావాలి, డ్రైవింగ్ మీద అవగాహన లేకుండా తోలుతున్నవారు అనేక మంది యవ్వనస్తులు బైక్ యాక్సిడెంట్లు జరుగుతుంది. అనేక మంది ఆటో యాక్సిడెంట్లు జరుగుతుంది. అనేక మార్గాల్లో అనేక మంది మార్గంలోనే గమ్యస్థానానికి పోకుండా, వాళ్ళ గృహాలకు పోకుండా, మళ్ళీ అక్కడికి పోయి ఆ ఊరికి పోయి మళ్ళీ ఇంటికి మళ్ళీ వాళ్ళు ఊరికి వచ్చి వాళ్ళ గృహాలకు పోకుండా మార్గాల్లోనే వివాహాలకు పోయేవారు మరణిస్తూ ఉన్నారు, విమానంలో పోతున్నవారు మరణిస్తూ ఉన్నారు, రైల్లో పోతున్న వారు యాక్సిడెంట్లు జరుగుతుంది. అనేక మంది యాక్సిడెంట్లోనే మా కుటుంబం నష్టపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, విమానంలో 10 మంది మా కుటుంబంతో రైలు ప్రమాదం. కన్నీరు మున్నీరు టీవీలోనూ, ఫేస్బుక్లోనూ, అలాగే వాట్సాప్లోనూ అనేక దగ్గరలో మనము వింటున్నాము, చూస్తున్నాము కూడా. కానీ వాటికన్నిటికీ కూడా దేవుడు తోడుగా ఉండాలంటే, మనకు మార్గంలన్నింటిలో మనకు తోడుగా ఉండాలంటే మనం ప్రార్థన చేసి మనం ప్రయాణించాలని దేవుడు వాక్యించాడు. అలాగే కీర్తన 91వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నీ మార్గములన్నిట్లో నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. దేవుడు నువ్వు మార్గంలో పోతున్నప్పుడు, బస్సులో పోతున్నా, రైల్లో పోతున్నా, కారులో పోతున్నా, బైక్లో పోతున్నా, నీ మార్గం నడిచిపోతున్నా, సైకిల్లో పోతున్నా, పడవ మార్గంలో పోతున్నా, విమానంలో పోతున్నా, నీవు ప్రార్థన చేసుకొని నీ మార్గంలో ప్రయాణించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ప్రయాణిస్తావో, నీ మార్గంలన్నింటిలో ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ ఒక్కడు చేసిన ప్రార్థన మార్గం కోసం పోయిన వరకు, వచ్చినంత వరకు ప్రార్థన చేసిన దానివల్ల రైల్లో ఉన్నవారందరినీ కూడా దేవుడు కాపాడు. నువ్వు చేసిన ప్రార్థన వల్ల ఆ కారులో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. నువ్వు మార్గంలో పోతున్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన వల్ల ఆ బస్సులో ఉన్న వారందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. అలాగే ప్రతి మార్గంలో కూడా మనం ఏం చేయాలంటే, ముందుగా ప్రార్థన చేసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మార్గాలు ప్రమాదంగా మారింది కాబట్టి పోయిన వారు మార్గంలో మళ్ళీ వస్తారు, వచ్చినంత వరకు కూడా గ్యారెంటీ
మనకు లేదు కాబట్టి మనం ప్రతి నిత్యము కూడా మార్గంలో పోతున్నప్పుడంతా కూడా మనము ప్రార్థన చేసుకొని మార్గాల్లో పోవాలి. ఆయన దూత మన కాలు నుండి రక్షించి ఏ ప్రమాదాలు జరగకుండా, అపాయాలు జరగకుండా దేవుడు ఆయన దూతకి ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు నువ్వు పోతున్న మార్గంలో కూడా ఎప్పుడు పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రార్థన చేసుకో. తర్వాత వాహనాన్ని ఎక్కువ, తర్వాత డ్రైవర్గా ఉంటే హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ప్రార్థన. నువ్వు బస్సులో పోతున్న వాడుగా ఉంటే బస్సులో ఉన్నవారి కోసం ప్రార్థించి, డ్రైవర్ కోసం ప్రార్థించి, రైల్లో పోతున్న వారి కోసం పోతున్నట్టుంటే రైల్లో ఉన్నవారి కోసం, రైలు ప్రమాదం కోసం జరగకుండా ప్రార్థన చేసేటువంటి ఆయన దూతని కావలిగా ఉంచుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించు కాక. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, వాక్యాన్ని ఆయన బలపరిచినట్టు వందనాలు. ఈ మార్గంలో తన దూతలకు ఆజ్ఞాపించారు, సెలవిచ్చావు అయ్యా. ఎవరైతే మార్గాల్లో ఉన్నారో, ఎవరైతే నాయన ఈ దినమున ఉదయ కాలంలో మార్గంలో పోతున్నారు, బస్సు మార్గంలో, కారు మార్గంలో, రైలు మార్గంలో, పడవ మార్గంలో, మరో మార్గంలో, వాళ్ళందరూ కూడా మీ దేవదూతను కావలిగా ఉంచి వాళ్ళ మార్గంలన్నింటిలో తోడుగా ఉండమని ఈ ఉదయ కాలంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.